తుఫాను ప్రభావిత బాధితులకు కూటమి సర్కారు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య తుఫాను ప్రభావంతో చీరాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక వర్షం ధాటికి నీటి మునిగిన కాలనీలు ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. తోటవారిపాలెం వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో చేనేత మగ్గాలు నీటి మునిగాయి. ఇక ఎమ్మెల్యే ఆదేశాలతో వర్షపు నీటిని తరలించే చర్యలు చేపట్టారు అధికారులు. తొలుత పునరావాస కేంద్రంలో బాధితులకు భోజనం వడ్డించి దుప్పట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. పరిస్థితులన్నింటిని కూడా పరిశీలించడం, చూడటం, దాదాపు అన్ని సచివాలయాల్లో సిబ్బందిని ఎలక్ట్ చేశాం. కొన్ని స్కూల్స్లో, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దగ్గరలో, అన్ని సెంటర్లో కూడా ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అయితే ఇవాళ మనం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వేవర్స్ ఏరియాలో తోటవారిపాలెంలో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ పెద్ద ఎత్తున నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి, మగ్గాలు మునిగిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇప్పుడు పరిశీలించి ఇక్కడ ఒక 4 మోటార్లు పెట్టమని, ఒక జేసీబీ కూడా తీసుకోమని చెప్పి సెక్రటరీకి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తాను. ఏదైతే ఇవాళ మగ్గాలు దెబ్బతిన్నాయో ఈ మగ్గాలన్నిటికి కూడా ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. ముఖ్యమంత్రి గారికి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్, మంత్రివర్గం అంతా కూడా పూర్తిగా ఈ తుఫాను ఏ ఏరియాలో అయితే వస్తుందో ఆ ఏరియా మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడున్న అధికారులు కానీ, మేము కానీ, కలెక్టర్ గారు కానీ ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎక్కడికక్కడ అందరినీ కలుస్తున్నాం.